హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాం. సమ్మర్ వస్తే వాళ్ళు అందరికీ ఖచ్చితంగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి. పల్లెటూర్లలో మామిడికాయ పచ్చడి పెట్టకుండా ఎవరుంటారు చెప్పండి. ఇక మేమైతే ఈరోజు పచ్చడి పెట్టడానికి అయితే రెడీ అయిపోయినాం. దానికోసం ముందుగా మేమైతే మామిడికాయలు తీసుకొచ్చినాం. దానికి సరిపడు ధనియాల పొడి, ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టి పచ్చళ్ళ సీజన్ వస్తే వాళ్ళు ప్రతి ఇంటిలో మామిడికాయల వాసనలతో నిండుతుంది. మామిడికాయ అంటేనే నోరూరించే వంటకం. అది నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. అసలు నిజానికి మన రెండు తెలుగు రాష్ట్రాలలో మామిడికాయ పచ్చడి అంటే ప్రత్యేక స్థానం ఉంటుంది. పొద్దున్నే మామిడికాయ తొక్కేసుకొని అందులోకి వేడన్నం, పెరుగు, పప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అబ్బా. మన పల్లెటూరులో ఎక్కువ శాతం పనికెళ్ళే వాళ్ళు పొలం దగ్గరికి మధ్యాహ్నం పూట సద్దన్నంలోకి ఎక్కువ శాతం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటారు. ఆ పచ్చని పొలాల మధ్య మామిడికాయ పచ్చడి, పెరుగన్నం వేసుకుంటే అసలు టేస్టే సూపర్. ఇంకా మన పెద్దవాళ్ళు ఎక్కువ శాతం గొర్రెల కాడికి వెళ్ళే వాళ్ళు అయితే సద్దలోకి పచ్చడి పెట్టుకొని వెళ్తుంటారు. మన తెలంగాణ, ఆంధ్రాలో మామిడికాయ పచ్చడి, మామిడికాయ తొక్కు, ఆవకాయ పచ్చడి అని పిలుస్తుంటాము. ఈ నిల్వ పచ్చళ్ళు షాపులో తెచ్చుకోవడం కంటే ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది. అట్లనే ఎక్కువ పచ్చడి తినడం కూడా మంచిది కాదు. ఇక మేమైతే తెచ్చిన మామిడికాయలని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని తర్వాత మనం ముందుగా తయారు చేసిన పౌడర్లని వేడి నూనెలో కలిపి మామిడికాయల వక్కలలో వేసి కలపాలి. మనం ఎన్ని కాయలు పెట్టుకుంటే దానికి మోతాదులో పౌడర్లు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం మామిడికాయ తాలింపుగా, మామిడికాయ తురుం పచ్చడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మామిడికాయ తురుం పచ్చడి ఏంటంటే నిల్వ పచ్చడి కాదు, అప్పటికప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ముందుగా కలిపి పెట్టుకున్న కారంని మొత్తం వక్కలలో కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఆ జాడీలో పెట్టి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత ఏంటంటే పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత ఆ పచ్చడి పెట్టిన తట్టెలో అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. కంపల్సరీ ఇలా అందరూ చేసే ఉంటారు. చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.